దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. బాగున్నారా? మీరందరూ ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. దేవుడు మీరు చేస్తున్న ప్రార్థన ఆలకించి మీకు కార్యరూపంగా జవాబు దయచేయునుగాక. ఆమేన్. మనమందరం కూడా భవిష్యత్తులో ప్రభు చిత్తమైతే కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని నామం మహిమార్థముగాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి మనం వెళదాము. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్ణములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును దర్శనము చేసి తనకు అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నల అన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియూ లేదని ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీదున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీటలను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించిన వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించిన దహన బలులను చూసి విస్మయం పొందినదై రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చియు నీ జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను విన్న మాట నిజమే. ఆయనను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదు. ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను, నీ జ్ఞానము నీ భాగ్యము నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, సొలొమోను గురించి ఇక్కడ షేబా దేశపు రాణి అయిన షీబా సాక్ష్యమిస్తూ ఉంది. సొలొమోను గారు దేవుడి దగ్గర ప్రార్థన చేసి జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానయుక్తంగా అతడు పరిపాలన చేస్తూ ఉంటే తన రాజ్యంలో సొలొమోను గారి జ్ఞానమును గురించిన మాటలు విని ఎలాగైనా అతనిని శోధించాలి, నాకన్నా జ్ఞానవంతులు ఇంకెవరు ఉండరు అని ఆమె గూఢార్థమైన మాటలను పట్టుకొని ప్రశ్నలను పట్టుకొని సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు అతనికి వేస్తున్న ఆమె ఇంకా చాలా బహుమతులు తెచ్చింది, అది వేరే విషయం. ఆమె వేస్తున్న ప్రతి ప్రశ్నకు సొలొమోను గారు సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గూఢార్థమైన భావము కలిగిన ప్రశ్నలు వేసినా ఆ ప్రశ్నలకు సొలొమోను సమాధానం ఇస్తూ జవాబునిస్తూ ఉండగా ఇంకా ఆమె దగ్గర ప్రశ్నలు అనేవి లేవు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒక్కసారి ఇలాగా సొలొమోను గారి యొక్క మందిరాన్ని, అంటే ఆయన కట్టించిన మందిరం, అతను కట్టించిన మందిరము, సొలొమోను గారు భోజనం చేసిన బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, ఆ సొలొమోను చుట్టూ ఉన్న పనివారిను, ఉపచారం చేస్తున్న పీటలను, ఇక్కడ ఉంటుంది చూడండి, ప్రశ్న వేసి వాటిలో అతని బల్ల 5వ వచనము, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండే పీటలను, అతను ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె అందించే వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించిన దహన బలులను చూచి విస్మయం పొందినదై. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని మాటలు రాశారు. అవన్నీ కూడా ఆమె దగ్గర ఇంకా ప్రశ్నలు వేయటానికి ప్రశ్నలు లేవు కనుక ఒక్కసారిగా చుట్టూ ఆమె చూసేటప్పటికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. మొట్టమొదటిగా ఆమెకి ఏ విషయంలో ఆశ్చర్యం కలిగిందట? అతడి బల్ల మీద ఉన్న భోజనపు ద్రవ్యముల మీద. భోజనపు ద్రవ్యం అనగా భోజనం ఎలా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎంత శుభ్రంగా ఉంది, ఎంత మంచి ఆహారం అతడు భుజిస్తున్నాడు. అంటే నేను రాజును కదా, నేను ఏది పడితే తిని వచ్చి, నేను పంచభక్ష ప్రవర్ణాలు తినే వచ్చి అక్కడ అన్నీ పెట్టుకోలేదు. కానీ తన ఆరోగ్యానికి ఏ ఆహారం సరిపోతుందో, తన వారి ఆరోగ్యాల కొరకు ఏ ఆహారం సరిపోతుందో అక్కడ భోజన ద్రవ్యములను అక్కడ అతడు సిద్ధపాటును చేశాడు. హల్లెలూయా. జ్ఞానయుక్తముగాను ఆ భోజనపు ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీటలు, అంటే ఆ దినాల్లో కుర్చీలో ఇప్పుడు మనం అందరం కూడా కూర్చుంటున్నాం. మనకు తెలుసు, రాజు కూర్చున్నప్పుడు ఇటువైపు అటువైపు కూడా సేవకులు అనేవాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్న పీటలు ఏ విధంగా ఉన్నాయి,
వారు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి తగినట్టుగా వారు కూర్చుండే కుర్చీలు, మన భాషలో ఆ కుర్చీలను అతడు ఆ విధముగా తయారు చేయించారు. ఎంతో జ్ఞానయుక్తంగా ఆ పీటలను, ఆ కుర్చీలను తయారు చేశారు. తర్వాత అతని ఉపచారులు కనిపెట్టుటను, ఉపచారం అందించినటువంటి వారు అంటే అన్ని తీసి ఎత్తిపెట్టి తుడిచి ఇవన్నీ ఉంటాయి కదా, ఉపచారం చేస్తూ వారు కనిపెడుతున్నారు ఎవరు ఎలా ఉన్నారు, రాజు కొరకు ఏది సంభాషణ చేస్తూ ఉన్నారు, దేశం కొరకు ఎవరు మాట్లాడుతూ ఉన్నారని అటు ఇటు తిరుగుతూ వారు ఉపచారులు కనిపెడుతున్నారు. ఏ విధంగా ఎంత జ్ఞానయుక్తంగా వారు కనిపెడుతున్నారంటే అంత జ్ఞానయుక్తంగా వారు కనిపెడతా ఉన్నారు. ఆ తర్వాత వారి వస్త్రములను, ఇది నేను చెప్పవలసిన వాక్యము. హల్లెలూయా. అంటే అక్కడ పనిచేసి వారి వస్త్రాలను, వారు వేసుకున్న వస్త్రములను అతనికి గిన్నె అందించి వారును యెహోవా మందిరమందు అతడి దహన బలులను చూసి విస్మయం పొందింది. అతనికి గిన్నె అంటే ద్రాక్షారసము, భోజనాన్ని అందించిన వంటి వారిని వారి వస్త్రాలను దేవుని మందిరంలో అతడు ఏ విధముగా దేవునికి బలులు అర్పిస్తున్నాడు, ఉన్నతంగా అర్పిస్తున్నాడా, ఎలా పడితే అలాగా నేను కదా రాజును కదా ఏది ఇచ్చినా దేవుడు స్వీకరించేస్తాడు అన్నట్టుగా అర్పిస్తున్నాడా, అన్నీ ఆమె తేరి చూచింది ఆమె. హల్లెలూయా. ఎంత జ్ఞానయుక్తంగా గూఢార్థమైన మర్మంతో మాటలాడింది. ఆ మాటలన్నిటికీ అతడు సమాధానం చెప్పినప్పుడు ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసింది. దేవుని ప్రజలమైన మనము కూడా దేవుని బిడ్డలము. సొలొమోను దేవుని బిడ్డగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని అక్కడ అతడు ఆ నైపుణ్యతను, ఆ జ్ఞానం యొక్క నైపుణ్యతను కనుపరుస్తూ ఉన్నప్పుడు అనేక మంది రాజులు వచ్చారు. ముందు వాక్యాలు మనం చూస్తే వారందరూ కూడా ఇక్కడ ఏ విషయంలోనూ ఇతనికి ఎవరు కూడా సాటి కారనుకుని వారు వెళ్ళిపోతే ఈమె శోధించాలని వచ్చి ఏ విషయంలోనూ కూడా శోధించలేక చివరికి అతడు నివసిస్తున్న ఆ సంచారం చేస్తున్న ఆ రాజ్య దేవంటారు అది ఆ రాజులు తిరుగుతారు కదా భవంతి, అది ఎలా ఉంది, అతని భోజనపు పల్లె ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆమె కనిపెట్టి చూసినప్పుడు దేనికి అది వెరైటీగా అంటే కొత్తదనముతో చాలా జ్ఞానయుక్తంగా కనబడతా ఉంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలమైన ఈరోజు మనం చూసినట్లయితే స్కూల్లో యూనిఫామ్ ఇస్తారు పిల్లలకి కదా, స్కూల్ పిల్లలకి హెచ్చు తగ్గులు రాకూడదని యూనిఫామ్ ఇస్తారు. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్లు ఉన్నారంటే వారికి వేరే యూనిఫామ్ ఉంటుంది, డాక్టర్లకు వేరే యూనిఫామ్ ఉంటుంది. అలాగే ఇంకా మనం చూస్తే లాయర్కి నల్ల కోట్ అనేది ఇస్తారు. ఇలా ఒక్కొక్కరికి ఆయా పరిస్థితులు ఆ యూనిఫామ్ అనేవి వేరే వస్తుంది. ఇంకా మన హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తే వాళ్ళ యూనిఫామ్ వేరేగా ఉంటుంది, దాన్ని డ్రెస్ కోడ్ అంటారు. ఈ డ్రెస్ కోడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఈ యూనిఫామ్ అనేది, ఈ డ్రెస్ కోడ్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఇదిగో సొలొమోను గారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోను గారు అక్కడ భోజనపు బల్ల ద్రవ్యము దగ్గర ఉన్న అంటే వారి ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతని గిన్నెందించే వారిని అక్కడ ఆమె చూసిన వారందరి వస్త్రాలు ఎలా ఉన్నాయి. గిన్నెందించే వారి వస్త్రాలు వేరు, ఉపచారం చేసేవారి వస్త్రాలు వేరు. వారి వస్త్రాలను బట్టి వీళ్ళు ఫలానా అని గుర్తుపట్టడానికి సొలొమోను వారికి అలాంటి వస్త్రాలను తయారు చేశారు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక కాకి డ్రెస్తో ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తికి ఇక్కడ స్టార్స్, ఈ టోపీ వీటిని పెట్టి ఇతను ఒక పోలీస్ లేదా అతనుకున్న క్యాప్ను పెట్టి చూస్తే ఆ క్యాప్ను కానిస్టేబుల్ అంటారు, ఇన్స్పెక్టర్ అంటారు. ఇలాగా వాడుకున్న వస్త్ర విధానంలో వాళ్ళు ధరించుకుంటున్న వాటిని బట్టి వారు ఏ ఉద్యోగంలో ఉన్నారో చెప్పగలరు. ఆ కానిస్టేబుల్కి ఒకలాగా ఉంటుంది ఆ క్యాప్, ఆ ఇన్స్పెక్టర్కి ఒకలాగా ఉంటుంది, అలాగే ఆ కమిషనర్ గారికి ఒకలాగా ఉంటుంది. ముగ్గురివి కాకి డ్రెస్లే. ఇంకా మనం చెప్పాలంటే ఆటో డ్రైవర్లు కూడా కాకి డ్రెస్సే. కానీ వారికి ఇచ్చిన క్యాప్, వారి ఇక్కడ వేసుకుంటున్న ఆ యొక్క స్టార్స్ ఉంటాయి కదా అది, అలాగే మన దేశపు సింబల్ 3 సింహాల గుర్తు, వీటిని బట్టి వారి పనితీరులో వారు ఏ స్థాయిలో ఉన్నారో మనం గుర్తుపట్టగలం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో సొలొమోను గారికి దేవుడిచ్చిన జ్ఞానంతో అతడు ఆయా వస్త్రాలను వారికి తయారు చేసి పెట్టారు. ఉపచారకులకు ఒక వస్త్రము, ఆ పీటల మీద కూర్చున్న వంటి వారికి ఒక వస్త్రాలు, ఇలాగా అంటే ఇక్కడ వ్రాయబడలేదు కానీ వస్త్రములు అని వ్రాయబడింది. ఎవరి స్థాయికి తగినట్లుగా వారికి వస్త్రాలను చూసి మొట్టమొదటిసారిగా భూమి మీద ఆయా స్థాయిలో ఆ యొక్క ఉద్యోగంలో ఉన్న వారి వస్త్రాలను చూసి షాబా దేశపు రాణి అయిన షీబా ఆశ్చర్యపోయింది. నేను విన్న మాట నిజమే, కానీ ఇక్కడ జరిగిన దాంట్లో కొంతైనానూ వారు చెప్పలేదు, చాలా తక్కువ చెప్పారు. ఈ సాక్ష్యం మనం ఎక్కడ వింటామో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో వింటాం. సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు
సుకార గ్రామస్తులు అంటారు, ఈమె చెప్పినదంతా మేము విన్నాము, కానీ ఇప్పుడు మేము విని నిజముగా ఈయన లోకరక్షకుడని మేము తెలుసుకున్నాం ఈయన చూసి అని చెప్తారు సాక్ష్యం యేసుక్రీస్తు వారిని గురించి. ఎంత గొప్ప విషయమో చూడండి. హల్లెలూయా. ఒక వ్యక్తి మనల్ని చూసినప్పుడు దేవుని ప్రజలుగా యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో మనకి పాలిభాగిస్తారు. ఇక్కడ దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏమాత్రము మరుగు చేయక ఆ జ్ఞానాన్ని అట్టి రీతిగా ప్రదర్శించి అంటే క్రియారూపంగా చూపించడం వలన సొలొమోను నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తానని రాయడానికి గల కారణం కూడా అదే. ఆ సొలొమోను దేవుని నామాన్ని గనపరచారు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని గనపరిచారు. ఆ జ్ఞానాన్ని గనపరచే విధానాన్ని బట్టి సొలొమోను కూడా గనపరచబడ్డాడు. హల్లెలూయా. అతడు పరిపాలిస్తున్న 40 సంవత్సరాలు సమాధానకరముగా అతని పరిపాలన జరిగింది. ఎంత గొప్ప విషయమో. దేవుని ప్రజలమైన మనల్ని చూడగానే దేవుని ప్రజలు మనలో ఒక ప్రత్యేకత కనబడాలి. సొలొమోనులో ఒక ప్రత్యేకత కనబడింది. దైవ జ్ఞానముతో నిండిన వంటి వ్యక్తి సొలొమోను అని. సొలొమోనును చూడడానికి దేశాల నుంచి రాజులు వచ్చిన వారు ఏమైనా ఉట్టి చేతులతో వచ్చారా? బోల్డ్ ధనము, డబ్బు, రత్నాలు, రాసులు ఇవన్నీ పట్టుకొని వచ్చారు. అందుకే సొలొమోను నాటి కాలంలో వెండి అట అక్కడికి రాలేదట. వెండి అంటే ఎక్కడ కనిపించలేదంట. అంటే వెండి అనేదాన్ని ఎందుకు వదిలే, బంగారం ఉంది కదా అనేలాగా వెండిని చాలా చులకనగా చూశారు. వెండినే చులకనగా చూశారంటే ఇంకా ఇత్తడిని, రాగిని, ఇనుముని ఇంకెంత చులకనగా చూసుంటారు. మొదటి స్థానం బంగారం ఉంది, రెండో స్థానం వెండిది కదా. ఇంకా వజ్రాలు అనేవి అది తర్వాత ఉంది. బంగారం, వెండి బంగారాలు అంటారు. ఇంకా చెప్పాలంటే వెండి మాటే ముందు వస్తుంది, బంగారం మాటే తర్వాత వస్తుంది. కానీ అంత అక్కడికి రాలేదు అంటే అతను దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని తనలోనే దాచుకొని ఆయా సమయాల్లో తనకు అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని వాడి అవసరం లేనప్పుడు మూలను దాచిపెట్టలేదు. దేవుని జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టాడు అతను. హల్లెలూయా. దేవుని జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెడతా ఉంటే ప్రజలు విని సంతోషపడతా ఉన్నప్పుడు అతని కీర్తి ప్రసిద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ మాటలు దేశాలు దాటి రాజుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ రాజులు ఇతనిని దర్శించడానికి చూడడానికి వారు వచ్చి బహుమానాలు పట్టుకొని, ఒట్టినే రాకుండా బహుమానాలు పట్టుకొని ఇతన్ని ధనవంతునిగా చేశారు. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనము ఈ లోకములో దైవ జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారిని ఆయనను మనం ప్రకటించినప్పుడు ఆయన నీకు నాకు ఇచ్చిన శక్తిని సామర్థ్యాన్ని లోపం లేకుండా స్వార్థం లేకుండా ఉపయోగించినప్పుడు దేవుని నామం ఘనపరచబడుతుంది. నీవు కొనియాడబడతావు. నీవు గొప్ప ధనవంతురాలిగా మారిపోతావు. ఏ ధనము? ఈ భూమి మీద సంపాదించుకునే ధనం కాదు, పరలోకంలో సంపాదించుకునే ధనం. జీవ గ్రంథంలో నీ పేరు కింద నీవు సంపాదించిన ధనం అంతా కూడా అక్కడ వ్రాయబడుతుంది. యేసుక్రీస్తు వారు అంటే కదా, భూమి మీద మీరు ధనాన్ని సంపాదించుకోకండి, అక్కడ చెమ్మటైనా ఏదైనా కొట్టివేస్తుంది, కానీ పరలోక ధనం కొరకు ప్రయాసపడండి. ఆ ధనాన్ని మనం సంపాదించుకుంటాం. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిని ప్రకటించినప్పుడు, ప్రజలకు ఆయన నామాన్ని ప్రచురపరిచినప్పుడు, ప్రజలకు ఆయనను చూపించినప్పుడు, నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి యేసుక్రీస్తు వారిని లోకానికి చూపించినప్పుడు నిన్ను బట్టి వారు ప్రభువుని చూసి ప్రభునామాన్ని మహిమపరిచినప్పుడు ప్రభునామానికి మహిమ వస్తుంది, నీకు ఘనత వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీ జ్ఞానం ఏమవుతుందంటే ఇంకా పెంపొందించబడుతుంది, నీ జ్ఞానం ఇంకా వృద్ధి చెందుతుంది. అంతేగాని స్వార్థానికి వాటికి వాడుకుని ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని అంతటినీ భూమిలో కప్పెట్టేస్తే అది ఎందుకు కూడా పనికిరాదు. హల్లెలూయా. నేటి దినాల్లో రెస్టారెంట్లో అక్కడ వాడుతున్న ఈ డ్రెస్ కోడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగో దేవుడిచ్చిన జ్ఞానం. అది ఎవరికి ఇచ్చారు? సొలొమోనుకి ఇచ్చారు. సొలొమోను ప్రకటించాడు, చూపించాడు. అది దేశాల రాజులు దాన్ని ప్రచురించుకున్నారు. వారి దేశాల్లో వారుకున్న వారికి కూడా అట్టి రీతిగా తయారు చేశారు. అట్టి రీతిగా తయారు చేసినప్పుడు వారి గ్రంథాల వారి మాటలు లెక్కించబడినప్పుడు అది ప్రపంచ దేశాలన్నీ ప్రాకి ఇప్పుడు స్కూల్లో, ఇప్పుడే కాదండి, ఇప్పటి నుంచి స్కూల్లో, కాలేజీల్లో ఆ తర్వాత మరి ఆ యొక్క పోలీసులు, మరి డాక్టర్లు, లాయర్లు, ఇలాగా ఒక డిపార్ట్మెంట్ అనేది ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఒక డ్రెస్ కోడ్ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది. హల్లెలూయా. ఇలాగ ఒక వైట్ షర్ట్ వేసుకొని ఒక టెటస్కోప్ మెడలో వేసుకున్నారు అనుకోండి, ఎవరో చెప్పనక్కర్లేదు. వాడు చదువుకున్నాడో లేదో తర్వాత సంగతి, వాడి దగ్గర సర్టిఫికెట్ ఉందో లేదో తర్వాత సంగతి. కానీ ఏమంటారంటే డాక్టరు అంటారు. ఎందుకు? వైట్ షర్ట్ ఉంది, మెడలో టెటస్కోప్ ఉంది అంటే అదొక సూచన డాక్టర్కి. పోలీస్కి చెప్పాం కదా, క్యాఫ్ను పెట్టి కానిస్టేబుల్ అని, ఇలా రకరకాలుగా ఉంటుంది.
ఇంకా లాయర్ నల్ల కోటి వేసుకుంటే లాయర్. ఇలాగా యూనిఫామ్లు పెట్టి ఈ యూనిఫామ్ పలానా కాలేజీది, ఈ యూనిఫామ్ పలానా స్కూల్ది అని ఆ స్కూల్ పేరుని ఏమవుతుందంటే ఆ డ్రెస్ ప్రచురపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే బైబిల్ గ్రంథంలో ఆ దేవుని యొక్క జ్ఞానం సొలొమోను గారికి ఇచ్చారు కనుకనే ఆ జ్ఞానాన్ని బట్టి, దైవ జ్ఞానాన్ని బట్టి అది ప్రచురపడడం జరిగింది. హల్లెలూయా. మరి నీవు దేవుని జ్ఞానాన్ని ప్రచురపరచగలవా? దేవుని దగ్గర నాకు జ్ఞానం ఇయ్యి అని అడుగుతున్నావే. జ్ఞానమునకు మూలం ఎక్కడుందండి? జ్ఞానానికి మూలం ఎక్కడ? సామెతలు అదే సొలొమోను రాస్తాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. నువ్వు జ్ఞానం సంపాదించాలంటే దాని మూలం ఎక్కడుందంటే దేవుని యందలి భయభక్తులు, నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో, దేవుడు చూస్తున్నాడన్న భయము, అలాగే దేవుని కార్యాలు జరిగించటం భక్తి, దేవుని మందిరానికి వెళ్ళడం, సువార్తను ప్రకటించడం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, పేదలకు ఇవ్వటం, ఇదంతా కూడా భక్తి. ప్రతిదీ పాపం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడని కలిగి ఉన్న భయము, అది భయము, దైవ భయము. నువ్వు చేస్తున్న ప్రార్థన, మందిరానికి అది వెళ్ళటం భక్తి. ఆ భయభక్తులు రెండు నీలో ఉంటే నీకు జ్ఞానం పెంపొందించబడుతుంది. దానికి మూలం అక్కడే, ఆ మూలంలోంచి ఒక చిగురు వస్తుంది. ఆ చిగురే జ్ఞానం, ఆ చిగురే యేసుక్రీస్తు అనే జ్ఞానం. ఆయన నీలో నివాసం చేస్తారు. నీలో నివాసం చేసిన ఆయన నువ్వు నోరు తెరవగానే ఆయన తన మాటలను తెలియచేస్తారు ప్రజలకి. అప్పుడు నీ మాటలను బట్టి నీ జ్ఞానం ఏంటో ప్రజలకి అర్థమవుతుంది. హల్లెలూయా. షాబాదేశపు రాణి ఎంతో ఆశతో ఎలాగైనా సొలొమోను నేను ఓడించేయగలనుకొని వచ్చింది. కానీ చిట్ట చివరికి అతన్ని ఘనపరిచి దేవుని నామాన్ని మహిమపరిచి ఆమె వెళ్ళింది. కనుక సొలొమోను స్థానంలో నీవు నేను ఉన్నాం. ప్రభువారు ఇప్పుడు కూడా ఆ స్థానంలోనే ఉన్నారు. ఆయన జ్ఞానం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మనమే దాన్ని పొందుకోలేకపోతా ఉన్నాం. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు, దైవ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా సమస్త జ్ఞానములకు మించిన సంయోజితమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చి నేను బలపరిచి దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుని నామాన్ని నీవు మహిమపరిచేది కొలది నీవు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటావు. నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ఆ ఘనతని, ఆ పేరుని, ప్రఖ్యాతిని దేవుడు నీకు అందించి అన్ని విషయాలు నేను బలపరిచి క్రీస్తుని బండ మీద ఆయన నిన్ను నిలబెడతారు. ఆ పునాది మీద నువ్వు నిలబడి అనేకులను నిలబెడతావు. దేవుడు అలాంటి ఆశీర్వాదం, దీవెన, జ్ఞానం నిండుగా నీకు దయచేయనుగాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. నిజమే ప్రభా, సొలొమోను యొక్క జ్ఞానాన్ని శోధించడం కొరకు ప్రభా షాబాదేశపు రాణి అయిన షీబా వచ్చి నాయన మీ నామాన్ని మహిమపరిచి సొలొమోనును ఘనపరిచి నాయన ఆ జ్ఞానమునకు మించిన జ్ఞానం ఇంకెక్కడా లేదని సాక్ష్యం ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది ప్రభా. నాయన అంత గొప్ప ఘనతను అందుకున్నాడు సొలొమోను ప్రభా. దానికి కారణము అతడు నీ ప్రజలను ఏలే జ్ఞానమునకు దయచేయము అని మిమ్మల్ని అడుగుటే అలా అడగడానికి కారణం మీ అందులై అతనికి ఉన్న భయభక్తులే ప్రభా. అలాంటి భయభక్తులు మాకును దయచేయండి ప్రభా. అట్టి జ్ఞానంతో నింపి నాయన మేము అనేకులు ఆత్మల రక్షణార్థమై ఆశీర్వాదకరంగా మేము మారుటికి మాకు మీ కృప సహాయం దయచేసి దేవా, వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.